రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. నా ఫోన్ నెంబర్ 7659909540, అలాగే 9866752507. మీరు మీ భూముల్లో లేకుండా మీ ఇంటి స్థలాల్లో సర్వే చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి. సైన్స్ ధర సర్వే చేయబడను. మీ భూమి లోపల ఎంత లోతులో ఎన్నించుల నీళ్లు వస్తాయో, ఎంత లోతులో రాతి పొరలలో నీళ్లు ఉండి ఉంటే ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది, ఎన్నించుల వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాలు చెప్పడం జరుగుతుంది. సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. ఈ మధ్య నా వీడియోలు చూసిన వాళ్ళందరూ చేసిన మీ భూమి లోపల ఉన్న 4 మూలలు అక్షాంశాలు, రేఖాంశాలు క్యాప్చర్ చేసుకొని మ్యాప్ ప్రిపేర్ చేసి ఎంత లోతులో వాటర్ ఉందో చెప్పబడింది. చాలామందికి రైతులకి సార్ మా ఏరియాలో 60 నుంచి 120 ఫీట్ల నీళ్ళు వస్తాయి, కానీ ఎక్కువ లోతులో ఉన్న పొరలని కనిపెడుతుందా? మేము ఎంత వేసినా మా ఏరియాలో 100 ఫీట్ల కంటే ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి, వచ్చినట్టు లేకుంటే రావు, కాబట్టి మేము అది తీసేస్తాం మరి అనే ప్రయత్నం చేస్తున్నారు. సో అలాంటి సందర్భంలో ఉన్న వాళ్ళకి, అలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఎంత లోతులో వాటర్ ఉంటాయి, మరి 300, 400, 500 ఫీట్ల వరకు వేసుకోవచ్చా, మరి మీ భూమి లోపల రాతి పొరల కింద అన్ని నీళ్ళు ఉన్నాయా లేవా అనే అంశాలని పరీక్ష చేసి చెప్పబడము. ఏదో గాలిలో రాళ్ళు పట్టుకొని తిరగడం, రంగురాళ్ళతో తిప్పడం, కట్టెపుల్లతో తిప్పడం, కొబ్బరికాయలతో తిప్పడం కాదు. ఇది సైంటిఫిక్ అధునాతన పద్ధతుల ద్వారా మీ భూమి లోపల ఉన్న నీటి జాడని కనిపెట్టబడింది. సక్సెస్ రేట్ అనేది అక్కడ ఉన్న మట్టిని బట్టి, అక్కడ ఉన్న రాళ్ళల్లో ఉన్న సందులను బట్టి, ఖాళీలను బట్టి, ఫ్రాక్చర్స్ని బట్టి, వాన నీరు ఎంత శాతం మీ భూమి లోపల ఇంకుతుంది, అది మట్టికి ఉన్న మట్టి మధ్యలో ఉన్న సందుల మధ్య ఉన్న పరిమాణాన్ని బట్టి ఉంటుంది తప్ప సైంటిస్ట్ వచ్చినంత మాత్రాన 100% నీళ్ళు వస్తాయని కాదు. ఖచ్చితంగా 3 ఇంచుల నీళ్ళు సర్వే చేస్తే, మిషన్ బిట్ చేస్తే ఖచ్చితంగా నీళ్లు పడతాయి. మిషన్ పెట్టిన తర్వాత కూడా మాకు 2 ఇంచుల నీళ్ళు ఇవ్వాలి, మీ మిషన్ ఏంటో పని చేస్తున్నాయి, మీరు ఎక్కువ లోతని చెప్తున్నారు, ఇది గుడ్డి చేసిపోతున్నారు అని చెప్పి రైతులు చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. భూమి లోపల ఉంటే ఫ్రాక్చర్ జోన్స్ ఉంటే, జాయింట్స్ ఉంటే, నీటి నిల్వలు ఉంటే ఆ మిషన్లు వాటి స్థానాన్ని, వాటి లోతుని కనిపెడతాయి అంతే తప్ప అవి లేకుంటే ఒట్టి పొరలాగా చూపిస్తాయి. దాన్ని బట్టి మాకున్న అనుభవం ప్రకారం అక్కడ ఉన్న బండ కావచ్చు, ఆ క్లే కావచ్చు, నీళ్ళని కలిగి ఉంటుందా లేకుంటే గుడ్డిగా చెప్పడం అనేది జరగదు. సో అధునాతన పద్ధతులు నమ్మి సర్వే చేయించుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత లోతు వరకు వేసుకోవాలి, తక్కువ లోతు వరకు వేసుకోవాలా లేకపోతే ఎక్కువ లోతు వరకు వేసుకోవాలా, లేకపోతే ఎంత లోతు వరకు బండ తేలిపోతుంది అనే విషయాలు చెప్పడం జరుగుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్